హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 8 మార్క్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్లోని. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్, ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఎఫ్ ప్లస్ జీ. ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు అనేది రాసుకోవాలి. ఏ ఎగ్జామ్లో అయినా మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిందే అదే. ఫస్ట్ ఏం క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది గివెన్ అని పెట్టి రాయండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ and g of x equals to mod x. ఓకే, mod x అంటే ఇట్ కుడ్ బి ఏ ప్లస్ ఎక్స్ అయినా ఉండొచ్చు లేదా మైనస్ ఎక్స్ అయినా ఉండొచ్చు. ఓకే, మనం రెండు పాసిబిలిటీస్ని రాద్దాం ఇక్కడ. ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కింద నేను రాసుకుంటున్నాను, క్వశ్చన్లో ఇవ్వలేదు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్. జీ ఆఫ్ ఎక్స్ ఏంటి? మోడ్ ఎక్స్. అంటే దీన్ని మనం టూ పాసిబిలిటీస్గా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్, it can be of plus x or it can be a minus x. ఓకే, దీన్ని ఎలాగా రాస్తారు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్స్ బట్టి రాయాలి మీరు వెన్ మోడ్ అనేది ఇఫ్ పెట్టినప్పుడు క్వశ్చన్లో ఉన్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎఫ్ మైనస్ జీ హోల్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ మోడ్ ఎక్స్ అంటే ఇట్ కెన్ బి ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ అండ్ ప్లస్ ఎక్స్ పెడతాను, అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వస్తుంది. ఆర్ దాని తర్వాత నేను మైనస్ ఎక్స్ పెడితే మోడ్లో టూ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్లస్ అయింది. ఫర్ ఇట్ కుడ్ బి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ దిస్ కుడ్ బి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఎఫ్ ఇంటూ జీ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మోడ్ ఎక్స్. It can be x square into plus x or x square into minus x. సో అక్కడ ఏమైంది? ప్లస్ ఎక్స్ ఇంటూ చేస్తే అది ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఆర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది అవుతుంది. దీన్ని మనం అలా రాయొచ్చు. ఎక్స్ క్యూబ్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటి? 2f. దీన్ని 2f ఆఫ్ ఎక్స్ కింద రాసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. 2x స్క్వేర్. ఇది దీనికి మనం కండిషన్స్ రాయాల్సిన లేదు, ఎందుకంటే మోడ్ లేదు కాబట్టి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్. నో, ఎఫ్ ప్లస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 కింద రాసచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎఫ్ బై జీ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. దీని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ బై మోడ్ ఎక్స్. ఇక్కడ మోడ్ ప్లేస్లో మనం చెప్పినట్టు ఇట్ కుడ్ బి ఆఫ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇది ప్లసెస్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ ఉంటుంది. దీని కండిషన్స్ ఎలా వస్తాయి? ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, నో నాట్ ఈక్వల్స్ టు, అది గ్రేటర్ అని ఉంటుంది, 0 ఉండదు. మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉంటుంది తప్ప 0 ఉండదు. సో ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ రిమైనింగ్ వీడియోస్లో చూద్దాం మనం.